నమస్కారం. వనిత టీవీ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలతో దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ సృష్టి అంతా శక్తిమయం. ఈ సృష్టి సమస్తం శక్తి అనే చైతన్యం ద్వారానే నడుస్తోంది. శక్తి లేనిదే శివుడు సైతం లేడు. ఆ తల్లి లేని చోటు ఈ జగత్తులోనే లేదు. ఆ జగన్మాతే భక్తులను అనుగ్రహించేందుకు అష్టాదశ శక్తిపీఠాల్లో కొలువై ఉంది. లంకలో శాంకరిగా, కంచిలో కామాక్షిగా, శ్రీశైలంలో భ్రమరాంబికగా, ఉజ్జయినిలో కాళికగా, కాశీలో విశాలాక్షిగా, పేర్లు ఏవైనా అన్నింటా ఉన్నది ఆ తల్లి. మనలో చాలా మందికి తమ జీవితంలో ఒక్కసారైనా అష్టాదశ శక్తి పీఠాలను దర్శించాలి అనేది చిరకాల స్వప్నం. అందుకే దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మహాచండీ అలంకారాన్ని పురస్కరించుకొని తెలంగాణలో వెలిసిన ఏకైక శక్తిపీఠం జోగులాంబ క్షేత్రాన్ని మీ కళ్ల ముందు ఆవిష్కరిస్తోంది మీ వనితా టీవీ. అరుదైన శక్తిపీఠాన్ని కనులారా దర్శించండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. జోగులాంబ పావన తుంగభద్రా నదీ తీరం తెలంగాణ రాష్ట్రంలో వెలసిన ఈ క్షేత్రం ఎన్నో విశిష్టతల మణిహారం. శైవ క్షేత్రంగా, అమ్మవారి శక్తిపీఠంగా, పురాణ చారిత్రక పరంగా అలంపూర్ది ప్రత్యేక స్థానం. దక్షిణ కాశీగా మాత్రమే కాదు, శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ పుణ్యధామం. ఓసారి జగన్మాత ఇక్కడ జోగులాంబగా అవతరించడం వెనుకున్న పురాణ గాథను తెలుసుకుందాం. ఏ క్షేత్రంలోనైనా అమ్మవారు అంటే ఎలా ఉంటుంది? ప్రసన్న వదనంతో, మందహాసంతో దర్శనమిస్తుంది. కానీ కురులు విరబోసుకుని ఉగ్రమైన నేత్రాలతో దర్శనమివ్వడం మీరెప్పుడైనా చూశారా? బల్లి, గబ్బిలం, తేలు, కపాలం వంటివి తల్లి విరులలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అరుదైన రూపం అలంపురం శక్తిపీఠంలో మాత్రమే ఉంటుంది. అంతటి రౌద్ర రూపం అలంపురంలో తప్పించి మరే క్షేత్రంలోనూ కానరాదు. దృష్టి దోషాలతో సతమతమయ్యేవారు, తీరని పీడలు, బాధలు ఉన్నవారు ఆ తల్లిని దర్శిస్తే అరిష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అమ్మవారి కంటే ముందుగా ఈ క్షేత్రంలో కొలువైన అయ్యవారిని దర్శిద్దాం. అలంపురం క్షేత్ర ప్రధాన దేవతలు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరులు. అయితే మరెక్కడా లేని విధంగా అలంపురంలో మాత్రమే నవబ్రహ్మ ఆలయాలు దర్శనమిస్తాయి. బ్రహ్మను 9 రూపాల్లో అనుగ్రహించిన శివుడికే బ్రహ్మేశ్వరుడు అని పేరు. ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలను 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారు. తారక బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మలుగా స్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. అద్భుతమైన శిల్ప సంపదకు తార్కాణంగా నవబ్రహ్మాలయాలు దర్శనమిస్తాయి. అయితే వీటిలో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయమే ప్రధానమైనది. గర్భాలయంలో కొలువుదీరిన బాలబ్రహ్మేశ్వర స్వామి స్వయంభువు. ఈ స్వామిని దర్శించినా, అభిషేకించినా, కాశీ విశ్వనాథుని ఆరాధించిన ఫలితం లభిస్తుంది. యావత్ ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా నవబ్రహ్మ ఆలయాలు కొలవైన దివ్యధామం అలంపురం పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రానికి మూలం ఏమి అంటే, స్కాందపురాణం ప్రకారం ఒకానొకసారి బ్రహ్మదేవుడు మునీశ్వర శాపగ్రస్తం చేత బ్రహ్మత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. తిరిగి బ్రహ్మత్వాన్ని సంపాదించుకునే క్రమంలో ఉత్తరవాహిని తుంగభద్రా తీరాన నిర్జనమైన ప్రదేశంలో ఆయన ఇక్కడ కూర్చొని పరమేశ్వరునికి తపస్సు ఆచరిస్తారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తపస్సును ఆచరిస్తారో పరమేశ్వరుడు ఉద్భవమవుతాడు. బ్రహ్మ ప్రేరణ చేత పరమేశ్వరుడు ఉద్భవించాడు కాబట్టి అది కూడా విగ్రహం చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు అని పేరు. ఇక్కడ ఉండేటువంటి విగ్రహం ఎలా ఉంటుందంటే గోష్పాదాకార విగ్రహం. ఆవు పాదం వేస్తే ఎలాంటి ఆకృతి కలిగి ఉంటుందో ఆ యొక్క ఆకృతిలో స్వామివారి విగ్రహం ఉద్భవించడం జరిగింది. నవగ్రహ ఈతి బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే మనం ఖచ్చితంగా ఒక్కసారైనా అలంపురం ఆలయాలు దర్శించాలి, నవబ్రహ్మాలయాలు దర్శించుకోవాలి. అందుకు మూలకారమైన బాలబ్రహ్మేశ్వరుని ఆరాధించాలి, సేవించాలి. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా అలరారే అలంపుర క్షేత్ర పట్టపురాణి జోగులాంబాదేవి.
ఆ తల్లిని దర్శించిన వారికి తొలగని కష్టం అంటూ ఉండదు. జోగులాంబాదేవిని చూడడానికి ఉగ్రస్వరూపిణి కాని కరుణించనులో మాత్రం ఆ అమ్మవారికి మించిన మాతృస్వరూపిణి మరొకరు లేరు. శ్రీశైల భ్రమరాంబికకు మల్లే ఈ అమ్మవారు కూడా ఏడాదికోమారు నిజరూపంలో దర్శనమిస్తుంది. ఆ అమ్మవారి దర్శనం చాలు మన అరిష్టాలు తొలగిపోవడానికి. ఈ శరన్నవరాత్రుల వేళ అలంపురం జోగులాంబాదేవిని కనులారా దర్శించి తరిద్దా. లంబస్థనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసనా సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. మహోన్నత పీఠంపై మహా తేజోవంతమైన రూపంలో భక్తులకు దర్శనమిచ్చే బాలబ్రహ్మేశ్వరుని పట్టమహిషి అలంపుర జోగులాంబిక. విరబోసుకున్న కురులతో శిరస్సుపై తేలు, గబ్బిలం, కపాలం వంటి చిహ్నాలతో ప్రేతాసనంపై అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. ఎవరింట్లో అయితే జీవకళ తగ్గుతుందో అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం. ఆ తరువాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరడం. ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పూజించడం ఆనవాయితీ. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. జోగులాంబ అంటే యోగుల తల్లి అని అర్థం. తమను పట్టిపీడించే దుష్టశక్తుల నుంచి కాపాడమని యోగులు కోరగా ఉగ్రరూపంలో అసురశక్తులను అమ్మవారు సంహరించిందని పురాణగాథ. యోగుల కోరిక మేరకు తాంత్రిక ఉగ్రరూపంలోనే జోగులాంబాదేవి ఈ క్షేత్రంలో కొలువై ఉంది. కపాలాలను యజ్ఞోపేతంగా ధరించింది. అమ్మవారి శిరస్సు మీద మనం బాగా గమనిస్తే బల్లి, తేలు, గుడ్లగూబ శిరస్సుకు అలంకరణగా ధరించి ఉంటుంది ఆ అమ్మవారు. ఏమి బల్లి, గుడ్లగూబ, తేలు అంటే అమ్మవారి అష్టోత్తరంలో కూడా వస్తుంది 21 నామం. బల్లి, వృశ్చిక, గుగాది, శిరోలంకారం, మండితాయనమోన ఇవి శకునానికి సంకేతాలుగా మనం చెప్పవచ్చు. అంటే బల్లి పడే ఆ యొక్క స్థానాన్ని బట్టి ఆ యొక్క శుభ అశుభ ఫలితాలు మనకు గోచరిస్తాయి. ఎప్పుడైతే అమ్మవారిని మనం దర్శిస్తామో ఈ యొక్క శకునాలను అమ్మవారు ఆధీనంలో ఉంచుకుంది కాబట్టి మనకు సకల శుభాలు చేకూరుతాయి. కపాలాలను యజ్ఞోపేతంగా ధరించింది, శవాన్ని ఆసనంగా వేసుకొని కూర్చోయింది. ఇట్లా అమ్మవారు మనకు భక్తులను అనుగ్రహిస్తూ వస్తుంది. దృష్టి దోషాలు ఉన్నవారు సైతం అమ్మవారికి నిమ్మకాయల మాలలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఒకప్పుడు ఈ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారికి అద్భుతమైన శిల్పకళతో కూడుకున్న ఆలయం ఉండేది. అయితే 14వ శతాబ్దంలో ముస్లిం రాజుల దండయాత్రలో అమ్మవారి ఆలయం ధ్వంసమైంది. అమ్మవారి మూల విరాట్టును మాత్రం భక్తులు భద్రపరిచారు. నాటినుంచి 2005 వరకు జోగులాంబదేవి మూల విరాట్టును బాలబ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలోనే ఓ చిన్న గదిలో ఉంచి పూజించేవారు. ఆ తల్లి సంకల్పంతో 2005లో ప్రస్తుతమున్న మహా ఆలయాన్ని నిర్మించి జోగులాంబాదేవిని పునఃప్రతిష్ఠించారు. అమ్మవారి ఆలయ స్తంభాలపై అష్టాదశ శక్తిపీఠాల మూలమూర్తుల ప్రతిరూపాలను దర్శించుకోవచ్చు. అమ్మవారు ఉగ్రస్వరూపిణి కనుక ఆలయం చుట్టూ ఎప్పుడూ నీరు ఉండేలా కోనేరును నిర్మించారు. నిత్య పూజలందుకునే జోగులాంబాదేవికి మహాశివరాత్రి ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రులతో పాటు మాఘమాసంలో వసంత పంచమి వార్షిక బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఏడాదిలో ఒకరోజున వసంత పంచమి రోజున అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఒక్కరోజున మాత్రమే అమ్మవారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో జోగులాంబదేవికి జరిగే అభిషేకాన్ని దర్శిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. జోగులాంబాదేవి ఆలయంలో మొగ్గ రూపంలో ఉన్న కుండలిని చెక్కబడి ఉంటుంది. ఇటువంటి విశేష రూపం మరే క్షేత్రంలోనూ కనిపించదు. ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే కుండలిని శక్తి జాగృతమవుతుందని, కుండలిని జాగృతమవ్వడమంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లేనని చెబుతారు. కుండలిని జాగృతమైన మనిషికి ఇహంతో పని ఉండదని చెబుతారు. అందుకే కాశీ సమాన క్షేత్రంగా అలంపుర ధామాన్ని కొనియాడుతారు. అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణశైలి భక్తులను కట్టిపడేస్తుంది. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. అంతేగాక గుడి పైభాగంలో ఉసిరికాయ ఆకృతిని పోలిన శిలను ఉంచి దానిపై శిఖరాన్ని ఏర్పరిచిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గర్భాలయ ప్రవేశ ద్వారబంధాలకు చిత్రాలంకార శిల్పాలు,
ద్వారపాలకులుగా గంగా యమునల విగ్రహాలు ఉంటాయి. కాశీ క్షేత్రానికి అలంపురం క్షేత్రానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని అంటుంటారు. ఉత్తర భారతంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో, అలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరుణ్ణి దర్శించినా అంతే మహాపుణ్యం లభిస్తుందంటారు పండితులు. కాశీ క్షేత్రంలో గంగానది ఉంటే అలంపూర్లో తుంగభద్రా నది ఉంది. అక్కడ విశ్వేశ్వర విశాలాక్షులు ఉంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర జోగులాంబలు కొలువై ఉన్నారు. కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా యమునల సంగమం జరిగితే అలంపూర్లో తుంగభద్రా కృష్ణానదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ, అసి అనే నదులు సంగమిస్తే అలంపూర్లో వేద, నాగవతి నదులు కలుస్తాయి. కాశీలో ఉన్నట్లే 64 స్నానఘట్టాలు, 18 తీర్థాలు, 18 శక్తిపీఠాలు అలంపూర్లో కూడా ఉన్నాయి. అందుకే ఈ పార్వతీ పరమేశ్వరుల క్షేత్రాన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తుంటారు. కాశీకి, పాపనాశికి, అల్లంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలికుండే గనక ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నా, కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్న ఒకేలాంటి ఫలితం లభిస్తుంది. ఒకే పోలిగుణ చెప్పడం జరిగింది జగద్గురు ఆదిశంకరాచార్యులు. అల్లంపూర్లో బ్రహ్మేశ్వరుంటే కాశీలో విశ్వేశ్వరుడు, అంటే ఈ బ్రహ్మేశ్వరుడే ఆ విశ్వేశ్వరుడు. సాకాశీ హేమలాపురి, అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి అని, ఆ కాశీయే ఈ హేమలాపురం. సా గంగా తుంగభద్రేయం, కాశీలో ఉత్తరవాహిని గంగానది ఉత్తరాన్ని భవిస్తే అల్లంపూర్లో ఉత్తరవాహిని తుంగభద్రా నది ఉత్తరాన్ని భవిస్తుంది. కాశీలో 1,000,000 శివలింగాలుంటే అల్లంపూర్లో 1,000,001 శివలింగం. కాశీలో విశాలాక్షమ్మార్ శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి. కాశీలో బ్రహ్మ ఆలయం ఉంటే ఇక్క బ్రహ్మ ఆలయం. కాశీలో గంగా యమున సంగమం ఉంటే కృష్ణా తుంగభద్ర. కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశం. జోగుళాంబా మహాదేవి రౌద్రవీక్షణలోచన, అలంపురీ స్థితామాత సర్వార్థ ఫలసిద్ధిదా. శ్రీమాత్రే నమః. ఇది ఈనాటి శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ రేపటి మరో కార్యక్రమంలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.